మధుర మీద గెలవలేదు. తర్వాత ఆక్రమిస్తే ప్రజలు సరెండర్ అవుతున్నారు. ప్రజలేం సరెండర్ కాలేదు వెనుజులా ప్రజలు. కాబట్టి ఒక మోడరేట్ గవర్నమెంట్ని ఉంచి మీరు పరిపాలించుకోండి, ఆయిల్ మేము ఉత్పత్తి చేస్తామని చేతుల్లోకి తీసుకుంది. ఇదే పరిస్థితి అన్ని గల్ఫ్ దేశాలకు వచ్చే అవకాశం ఉంది. తర్వాత ప్రపంచవ్యాప్తంగా 760 మిలిటరీ స్థావరాలు ఉంటే అందులో 19 వరకు ఈ 5-6 దేశాలు ఉన్నాయి మిలిటరీ స్థావరాలు. ఆ స్థావరాల నుంచే ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేస్తుంది అమెరికా. అందుకే ఆ ఇరాన్కు మిగతా గల్ఫ్ దేశాల నుంచి పగ గాని వైరుధ్యం గాని లేనప్పటికీ అమెరికా స్థావరాల మీద దాడి చేస్తుంది. ఆ దేశాల్లో ఉన్నటువంటి స్థావరాల మీద అమెరికా యుద్ధం చేసేది కూడా ఆ స్థావరాల నుంచే యుద్ధం చేస్తుంది, అమెరికా నుంచి చేయట్లేదు. కాబట్టి ఇవాళ వాళ్ళకు మధ్య శ్మశానం ప్రేరేపిస్తుంది ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకోవటం. ఇప్పుడు ట్రంప్ తీసుకున్న ఈ డెసిషన్ వల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక ఆల్టర్నేటివ్ రూట్ వైపు లేదా రెన్యూబుల్ ఎనర్జీ వైపు ఏమైనా వేగంగా అడుగులు వేసేటువంటి అవకాశం ఉంటుందంటారు? ఉందండి. ఇప్పుడు ఆ వారు అమెరికాకు చైనాకు నడుస్తుంది. చైనా ఏం చేస్తుంది, మన ఇండియా లెక్కనే చైనా కూడా పెట్రోల్ కొరత ఉంది. ఆ తర్వాత రిజర్వ్స్ కూడా ముందు జాగ్రత్తగా మనకు ఒక 6-7 రెట్లు నిల్వలు ఉన్నాయి. మనకి ఇప్పుడు సపోజ్ కంప్లీట్ బంద్ అయితే మనకు 60 రోజులు 70 రోజులు నిల్వ చేసే శక్తి ఇండియాకు ఉంది. వాళ్ళకు 250 రోజులుగా సరిపో నిల్వ చేసుకునే శక్తి ఉంది వాళ్ళకు. అయినా వాళ్ళే ఇప్పుడు పోటాపోటీ రీసెర్చ్ ఏమిటంటే ఆయిల్ ప్రొడక్షన్ని ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ చేతిలో పెట్టుకొని చైనాని భారత్ని ఇటువంటి వాళ్ళని కంట్రోల్ చేయాలనేది అమెరికా వాంఛ. చైనా పెట్రోల్ కు సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతుంది. అంటే ఎలక్ట్రానిక్ రీసెర్చ్, ఎలక్ట్రికల్ రీసెర్చ్, బ్యాటరీ రీసెర్చ్ వీటి మీద శరవేగంగా రీసెర్చ్ చేస్తుంది. ఇప్పుడు దరిదాపు ప్యారిస్ అగ్రిమెంట్ 2017లో ప్యారిస్ అగ్రిమెంట్లు చేసుకున్నప్పుడు అందరూ కూడా ఆయిల్కు ఏది పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి డీజిల్ పెట్రోల్కు సబ్స్టిట్యూట్ చేయాలి బ్యాటరీస్ కానీ ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ పిలిపించింది. పిలిపిస్తే ఇవాళ చైనాలో 42% చేరుకుంది ఎలక్ట్రికల్ వెహికల్స్ టోటల్ వెహికల్స్ లో. ఇండియా 12% దగ్గర ఉంది. యూరప్ అమెరికా అరౌండ్ 23% ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడతారు. చైనా 42% చేరుకుంది. ఎందుకంత అంటే ఈ అమెరికా నుంచి వచ్చేటువంటి డౌటే పెట్రోల్ డీజిల్ మీద కొరత సృష్టిస్తుంది చైనాకు రాకుండా. దానికి ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రికల్ బ్యాటరీ రీసెర్చ్ చైనాలో జరిగినంత రీసెర్చ్ ఎక్కడ జరగట్లేదండి ప్రపంచంలో. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మన ఎలక్ట్రికల్ వెహికల్స్ ఛార్జ్ చేసుకుంటే 200 కిలోమీటర్లు 250 కిలోమీటర్లు పోద్దని మనం వింటున్నాం కదా. ఎలాన్ మస్క్ యొక్క కార్ల బ్యాటరీ ఛార్జ్ చేసుకుంటే 700 కిలోమీటర్లు పోద్దని ఒక అంచనా వస్తున్నాయి వార్తలు. చైనా అంతకు మించిన ఇంకా ఒకసారి ఛార్జ్ చేసుకుంటే 2-3 రోజులు నడవాలి. ఫ్యాక్టరీలు కూడా మధ్యతరగతి చెందిన ఫ్యాక్టరీలు అన్ని బ్యాటరీల మీద నడవాలి. ఆ స్థాయిలో రీసెర్చ్ నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఇంతకుముందు అడిగిన ప్రశ్నకు ఏమిటంటే ఖచ్చితంగా రెన్యూబుల్ ఎనర్జీస్ ప్రత్యామ్నాయంగా శరవేగంగా ప్రయత్నం చేసుకుంటున్నారు ఏ దేశానికి ఆ దేశమే. చైనా కొద్దిగా అగ్రశ్రేణిలో ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు రాజ్ న్యూస్.